హల్లెలూయా. ఆ కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఈ లోకములోనికి రావడానికి. ఆ విషయము తన దూత ద్వారా ఆయనే పలికించుకున్నాడండి. అదే విషయం చెప్పబడతా ఉంది 20వ వచనములో. హల్లెలూయా. చదువుతారు ఒకసారి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది ఎవరి వలన? పరిశుద్ధాత్మ దేవుని వలన అని ప్రకటిస్తూ ఉంటున్నాడు. దేవుని దూత ఈ లోకములోనికి వచ్చి ఎవరికి విడిచిపెడదామనుకున్నటువంటి యోసేపుకు. హల్లెలూయా. తర్వాత జరిగిన విషయం చూడండి 22వ వచనం చదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. 21వ వచనం కూడా చదువునాను. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఏమంట? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉన్నది. ఆమె ఎవరిని కంటదంట? కుమారుడు. ఇప్పుడు అంటే టెస్టులు లేవు, కానీ ఇంతకుముందు టెస్టులు ఉండేవి. ఏమంట? ప్లస్సా మైనసా అని. ఏం టెస్టులు అయ్యి? ప్లస్ మైనస్ టెస్టులు అంట. అమ్మాయా అబ్బాయా అని డాక్టర్లు నిర్ధారణ చేసి అమ్మాయి పుడితే అమ్మాయి అని, అబ్బాయి గర్భంలో ఉంటే అబ్బాయి అని చెప్పేవారు. కానీ ఇక్కడ దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఎవరిని కంటమంటుందంట? కుమారుణ్ణి కనును అంటున్నారు. ఆ కుమారునికి ఏమని పేరంట? ఆయన యేసు అని పేరు పెట్టడం అంటున్నారు. యేసు అనే పేరుకు అర్థం ఏంటండి? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడు అని. ఆయన ఈ లోకములోనికి రావడానికి కారణము, ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన రక్షకుడుగా జన్మించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసము, నా కోసము, మనందరి కోసము రక్షకుడుగా ఈ లోకములోనికి జన్మించాడండి. ఏదో మానవుడిగా ఏదో పుట్టాలి కాబట్టి లేదా ఏదో చేయాలి కాబట్టి రాలేదండి. ఆయన పుట్టుక వెనుక ఒక కారణం ఉంది. ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చి ఉన్నది అని అంటే మనల్ని అందరినీ రక్షించడానికి ఈ లోకములోనికి ఆయన రావాల్సి వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనల్ని రక్షించాలి ఆయన? ఎందుకు ఆయన రక్షకుడుగానే రావాలి? మీ ఇంట్లో నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, మన కాలర్ ఎట్లుంటుంది? ఏదైనా మా ఎమ్మెల్యే చూసుకుంటాడు, ఏదైనా మా ఎంపీ చూసుకుంటాడు. ఒకవేళ పోలీసుడు ఉన్నాడు అనుకోండి, ఉన్నారనుకోండి, ఏమంటారు? ఏ లోటు లేదు, దేనికోసం ఏదైనా చేయొచ్చు, చూసుకోవడానికి, కాపాడడానికి వారు ఉన్నారు అని. మరి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబంలో ఉన్న వారిని రక్షించగలుగుతారేమో, కానీ విడిపించగలుగుతారేమో, కానీ వారి కొరకు ప్రాణం పెట్టలేరు. ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉంటారా? ప్రాణము పెట్టే మనుషులు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? నేనే ఒక కుమార్తెను కంటే ఆమె ఏదైనా తప్పు చేస్తే ఆమెకు కోర్టులో ఒక శిక్ష విధించింది. ఎవరి? ఆ కుమారునికి కోర్టులో ఒక శిక్షను విధించి ఉన్నారు. నీవు చేసిన పాపమును బట్టి, నీవు చేసినటువంటి ఈ క్రైమును బట్టి నీకు ఉరి శిక్షను విధిస్తున్నానని న్యాయమూర్తి గారు శిక్ష ఖరారు చేసేసారు. శిక్ష ఖరారు చేస్తే అక్కడ వాదిస్తుంది వాళ్ళ తండ్రి, న్యాయవాది. ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయనే వాదిస్తున్నాడు న్యాయమూర్తి ఎదుట ఆ కుమారుని కోసం. ఆయన గెలవలేకపోయాడు, ఆయనను రక్షించలేకపోయాడు. ఈ కుమారునికి ఏంటంట, నా తండ్రి ఉన్నాడు, చూసుకుంటాడు అని విర్రవీగి ఎన్నెన్ని చేయాలో, ఎన్నెన్ని అరాచకాలు చేయాలో, ఎన్నెన్ని పాప
పనులు చేయాలో అన్ని పాప పనులు చేసేసి అక్కడ వచ్చి నిలబెట్టాడు. ఈ తండ్రి చేయగలిగినంత చేసేసాడు. ముందుగానే వెళ్ళి న్యాయమూర్తిని కలిశాడు. అయ్యా అయ్యా, రేపు పొద్దున నువ్వు తీర్పు తెప్పబోయేది నా కుమారుడే అయ్యా, ఒక్కసారి కనికరించయ్యా అని ఆయన అన్నాడు. ఒకవేళ ఆయన ఏ తప్పు చేయలేకపోతే చట్టం ఆయన్ని వదిలిపెడుతుందయ్యా, మరి ఒకవేళ తప్పు చేశాడని నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది అనంటే ఈయన రాత్రంతా ఏడ్చి 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 ఆయన చదువుకున్నటువంటి ఆయన సంపాదించిన జ్ఞానం అంతా, ఎక్స్పీరియన్స్ అంతా దారపోసి ఎల్లారెళ్ళి కోర్టులో వాదించడం మొదలు పెడితే గెలవలేకపోయాడు. ఆ న్యాయమూర్తి శిక్ష విధించాడు. ఆ శిక్ష ఏంటి? మరణ శిక్ష, ఉరి శిక్ష. ఇప్పుడు ఆయన నుంచి తప్పించాలి. ఎలాగూ ఆప్షనే లేదు. ఈయననే ఆయన రక్షించుకోలేకపోయాడు. మరి ఆయన స్థానంలో ఈయన చనిపోవచ్చేమో, ఆ అవకాశం కూడా ఉందేమో. ఆయన చదివినటువంటి ఆ లా బుక్స్లో అది లేదండి. ఆ పాయింట్ ఉందా ఎక్కడైనా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఎల్ఎల్బి చేసిన వాళ్ళు? ఎల్ఎల్బి చదివిన వారు ఎవరైనా ఉన్నారా? ఉందా? కొడుకు స్థానంలో, కూతురి స్థానంలో, తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో, అక్క స్థానంలో, చెల్లి స్థానంలో చనిపోయేటువంటి రూల్ కానీ మాట కానీ ఎల్ఎల్బిలో ఎక్కడైనా ఉందా? చట్టంలో ఎక్కడైనా రాసుందా? రాసుంటే చెప్పండి. ఎంతమంది రక్షించగలుగుతారో అంతమంది. మా అంటే ఒక్కరిని రక్షించగలుగుతారు, ఒక్క కుమారుని రక్షించుకోగలుగుతారు. ఒకరి ప్లేస్లో ఇంకొకరు. కానీ ఈయన సర్వమానవాళిని రక్షించుట కొరకు ఈ రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు వారు ఈ లోకములోనికి వచ్చారు. ఒక్కసారిగానే ఆయన ప్రాణం పెట్టి, ఆయన ప్రాణము వలన, ఆయన చేసిన త్యాగము వలన ఈ లోకములో ఉండే సర్వమానవాళి రక్షించుటకై ఈ లోకములకు వచ్చినటువంటి ఏకైక రక్షకుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ న్యాయవాది ఏమీ చేయలేకపోయాడు తన కొడుకు కోసం. కానీ ఈ నా తండ్రి, ఈ యేసయ్య మాత్రము నిన్ను నన్ను రక్షించుటకు. ఎందుకో మనమందరము ఇక్కడ ఎవ్వరము కూడా నీతిమంతులము లేమండి. మనమందరము పాపము చేసి ఉన్నవారమే, పాపములో పుట్టి ఉన్నవారమే. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణము ఎక్కడికి దారి తీస్తుంది అని అంటే నరకానికి దారి తీస్తుంది. ఆ నరకము నుంచి నిన్ను నన్ను తప్పించడం కొరకై ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఆ నరకం నుంచి విడిపించడం కొరకై ఒక్కసారిగా బలియాగమవుటకై ఈ లోకములోనికి ఆయనకు రావాల్సి వచ్చి ఉందండి. అంత గొప్ప రక్షకుడు మన యేసు ప్రభువారు. మనం చాలా ఊర్లలో 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ఏముంటాయి? రక్షక బట్ట నిలయాలు ఉంటాయి. ఆ రక్షక బట్టలు ఏం చేస్తారు? జరుగు శాంతి చేస్తారు. నీకు మాకు ఏదైనా ఉంది అని అంటే శాంతి చేస్తారు, లేకపోతే ఈ న్యాయమూర్తికి అప్పచెప్తారు. అంతే వారి పని. దానికి రక్షక బట నిలయం అని పేరు పెడతా ఉంటున్నారు. కానీ అసలైన రక్షక బట నిలయం ఏదో తెలుసా అండి? దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన ప్రతి వాడు రక్షించబడతాడండి. ఎక్కడి నుంచి? నరకము నుంచి. నరకం ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు నిత్యము కాలుతా ఉంటావు. ఆ నిత్య నరకాగ్నిలో ఒక్కసారి పడ్డావంటే జస్ట్ చిన్నగా మీకు అగ్గిపుల్ల కాలితేనే తట్టుకోలేము. అలాంటిది రోజు కాలే పరిస్థితుల్లో నువ్వు ఉంచే మరి ఎలాగ ఉంది? ఆ నరకము నుంచి తప్పించుట కొరకే ఈ నా రక్షకుడు ఈ లోకములోనికి ఉదయించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి తీస్తారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని? యేసు క్రీస్తును మనకు అనుగ్రహించి ఉన్నాడండి. నమ్మిన వారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపరుస్తారండి.